వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ట్రిప్లో భాగంగా మనం పొదిలి రావడం జరిగింది. ఇప్పుడు పొదిలి ఎంటర్ అయ్యాము. చూడండి ఒకసారి పొదిలి టౌన్ ఎలా ఉంది ఏంటనేది మొత్తం మీకు ఒక అవగాహన కోసం చూస్తున్నాను. పొదిలి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. పొదిలి అనేది ప్రకాశం డిస్టిక్లో ఉందన్నమాట. వెళ్ళి ఒంగోలుకి నుంచి మనకి మెయిన్ రూట్ ఉంది. మార్కాపురం వెళ్ళే రూట్లో పొదిలి వస్తుంది. అట్లాగే పొదిలి అనేది కొంచెం సెంటర్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా పొదిలి నుంచి మనం దర్శి వెళ్ళొచ్చు, పొదిలి నుంచి ఒంగోలు వెళ్ళొచ్చు, పొదిలి నుంచి మార్కాపురం వెళ్ళొచ్చు, పొదిలి నుంచి గిద్దలూరు, కర్నూలు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇటు సైడ్ ఇలాంటి టిప్పర్లు అనేది చాలా ఎక్కువగా తిరుగుతుంటాయి. ఎందుకంటే దగ్గరలోనే మనకి పొదిలి టు ఒంగోలు వెళ్ళే రూట్లో చీమకుర్తి అనేది ఉంది. మనకి వరల్డ్ ఫేమస్ గ్రానైట్, అక్కడ గెలాక్సీ గ్రానైట్ అనేది అక్కడ లభిస్తుంది అనమాట. దాని గురించి చుట్టుపక్కలంతా కూడా టిప్పర్స్, లారీలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇది సర్కిల్ అనమాట. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే దర్శి, అద్దంకి వెళ్ళిపోవచ్చు, లేదంటే దర్శి వెనుకొండ కూడా వెళ్ళొచ్చు. ఇదే రోడ్డు మనం బ్యాక్కి వెళ్ళినట్లయితే ఒంగోలు వెళ్తాం అనమాట. ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ వచ్చేసరికి పొదిలి నుంచి మనం గిద్దలూరు వెళ్ళొచ్చు, అట్లాగే మార్కాపురం కూడా వెళ్ళొచ్చు. అది కూడా చూపిస్తాను. టమాటాలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. కేజీ 50 రూపాయలు అంట. ఇక్కడ మనం వేప చెట్టు కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, ఇది పోలీస్ స్టేషన్ అనమాట. పొదిలికి సంబంధించిన పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉందన్నమాట. త్రిబుల్ రైడింగే కష్టం అనుకుంటే వీళ్ళు బైక్ మీద 4 వెళ్తున్నారు. ఇదే మెయిన్ రూట్లోనే మనకి బస్ స్టాండ్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఇదే అనమాట బస్ స్టాండ్. చూస్తున్నారు కదా, ఇదే చూసారా, అది లెఫ్ట్ సైడ్లో మనకి బస్సులు కనిపిస్తున్నాయి కదా, అది బస్ స్టాండ్ అన్నమాట.
ఇప్పుడే మనం బస్ స్టాండ్ సెంటర్ దాటాము. బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఒక మనం 2 కిలోమీటర్స్ వచ్చామన్నట్లయితే ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా ఫ్రీ అయిపోతుంది. రోడ్లు కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఈ టౌన్లోనే కొంచెం మనకి ఎక్కువ ట్రాఫిక్ అనేది ఎక్కువ తగులుతుంది అనమాట. చూసుకొని కొంచెం మనం జాగ్రత్తగా వెళ్ళాలి. వినాయకుడి విగ్రహాలు రెడీ చేస్తున్నారు. వినాయక చవితి త్వరలో వస్తుంది కదా, నెక్స్ట్ మంత్లో. మనకి శ్రీశైలం 124 వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి కనిగిరి కూడా వెళ్ళొచ్చు, 27 కిలోమీటర్లు వస్తుంది. ఇదే స్ట్రైట్ మనం పోయినట్లయితే బేస్తవారిపేట, గిద్దలూరు, నంద్యాల, కర్నూలు అలా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం రైట్కి వెళ్తున్నాం మార్కాపురం రూట్కి. ఇలా వెళ్తే మనం మార్కాపురం టు శ్రీశైలం కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకే, చూస్తూ ఉండండి, ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.